నమస్కారం అండి. నేను డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్. మేవన్ మెడికల్ సెంటర్‌లో నేను ఒక సర్జన్. కానీ చాలా మటికి మల విసర్జన ద్వారం అంటే ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా, చీమగడ్డలు దీనికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఇక్కడ డే కేర్ సర్జరీ ప్రొసీజర్ లాగా. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మాకు ఫోన్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ కొన్ని క్వెషన్‌లు అడుగుతుంటారు. మెయిన్ క్వెషన్ ఏంటంటే పైల్స్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఏమి చేయాలా? ఏమి చేయొద్దు. ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఆల్దో మేము ఇదంతా రైటింగ్‌లో ఇస్తాం కానీ రైటింగ్‌లో ఇచ్చింది వాళ్ళు చూసుకోరు. ఇబ్బంది ఏంటంటే ఏ ఆపరేషన్ అయినా కూడా ఆపరేషన్ చేస్తే అక్కడ దెబ్బ తగిలినట్టే లెక్క. దెబ్బ తగిలిందంటే వాపు, కొద్దిగా నొప్పి, అప్పుడప్పుడు కొద్దిగా రక్తం పోవటం, చాలా మట్టికి ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ చీమలాగా కారటం. ఈ 4 ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ వాపు, నొప్పి స్లోగా లోపల ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత స్లోగా తగ్గుద్ది అది. లేజర్ చేయడం వల్ల ఏంటంటే కోసుడు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి దెబ్బ ఎక్కువ తగలదు. అలాంటి పరిస్థితుల్లో మానుకునే అవకాశము తొందరగా అవుతుంది. ఎంత తొందర అయినా కూడా బాడీకి ఒక దెబ్బ తగిలిందంటే మానటానికి దగ్గర 2 వారాలు మ్యాక్సిమం అవసరం ఉంటుంది. నంబర్ 1 నొప్పి, వాపు గురించి చెప్పినాం. ఇప్పుడు నొప్పి ఏంటంటే ఆ ఏరియా ఎక్కడైతే ఆపరేషన్ అవుతుంది ఆ ఏరియాని మనం ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ కాకుండా, దాన్ని స్ట్రెస్సింగ్ కాకుండా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం పేషెంట్కి కింద భూమి మీద కూర్చోవద్దు, లేచినప్పుడు అక్కడ ఏరియాలో స్ట్రెచ్ అవుతుంది, బైసైకిల్ కానీ బైక్ కానీ నడపొద్దు, ఎక్సర్సైజ్ చేయొద్దు, చాలా స్ట్రెయినింగ్ చేయొద్దు అని చెప్తాం. ఇది పాటిస్తే మాత్రం మాటికి దెబ్బ తగలడం చాలా తక్కువ ఉంటుంది, మానవడం చాలా ఈజీ ఉంటుంది. రెండో విషయం వచ్చేసరికి బ్లీడింగ్. పైల్స్ సర్జరీలో పైల్స్ అంటే ఏంది? అక్కడ రక్తనాడులు గుచ్చలాగా ఉంటాయి. అవి పెద్దగా అయిన తర్వాత కింద జారుతాయి, జారిన తర్వాత దాంట్లోకి వెళ్ళి రక్తం రావడం. ఆల్రెడీ పైల్స్ అంటే బ్లీడింగ్ ఉంటుంది. లేజర్ సర్జరీ చేసిన తర్వాత లేజర్ సర్జరీలో మేము రక్తనాడుల్ని కరిగిచ్చేసి దాన్ని ఎట్లా అంటే వెళ్ళిపోయేటట్టు చేస్తాం, కోసుడు పని ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఒక చిన్న బ్లడ్ వెసల్ లాగా 5th డే కానీ 8th డే కానీ 10th కానీ చితకపోయి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి బ్లీడింగ్ ఏదైనా కూడా డాక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మందులు కూడా కంట్రోల్ చేయొచ్చు. బాగా ఎక్కువ బ్లీడింగ్ అయితే ఎండోస్కోపీ చేసి చూడాలా, అవసరమైతే కుట్టు పెట్టాలా, చాలా మట్టికి అవసరం పడదు, మందుల వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్లీడింగ్ విషయం. ఇన్ఫెక్షన్ ఎవరికి వస్తుంది మనం చెప్పలేము, ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే ఆ యానల్ కెనాల్ మల విసర్జన ద్వారం దారిలో బ్యాక్టీరియా, వైరస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆపరేషన్ చేస్తే కొంతమంది బలహీనత ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్కి, థైరాయిడ్ పేషెంట్స్కి వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ ఇస్తాం కానీ ఎక్కువ యాంటీబయాటిక్ కూడా ఇవ్వలేము. అది పరిస్థితిని బట్టించి మేము దాని ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్గా పాటించి పేషెంట్ చెప్పిన డైట్ తీసుకోవటం మెయిన్ ఇంపార్టెంట్ విషయము. బ్లీడింగ్ కాకుండా, నొప్పి తక్కువ కాకుండా ఉండాలంటే